విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 26 జిల్లాలతో కూడిన అధ్యక్షులతో కలిపి రాష్ట్ర యూనియన్ నాయకులు బుధవారం ఎండియు ఆపరేటర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎండియు ఆపరేటర్స్ కుటుంబాలను రోడ్డుకు ఈడ్చొద్దు అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర నాయకులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు మరియు విజయవాడ సిటీ ఎండియు ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎండియు ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగిందండి. అలాగే నాతో పాటు మిగతా జిల్లా ప్రెసిడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా 20వ తారీఖు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం సుమారు 20,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆ 20,000 కుటుంబాలకు కూడా ఎండియు ఆపరేటర్స్ మరియు వారి హెల్పర్స్ కుటుంబాలను రోడ్డును పడేసే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా ఉపాధి చూపించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వెంటనే చెల్లించాలి. గత నెల మా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా మా ఖాతాలో తీసుకోవడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్స్ కూడా వెంటనే ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మా వెహికల్స్కి ఏదైతే క్లియరెన్స్ ఇస్తామన్నారో ఆ వెహికల్స్కి క్లియరెన్స్ ఇచ్చి ఇంకా 20 నెలల కాల పరిమితి ఉండకుండానే మమ్మల్ని తొలగిస్తున్నందుకు మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించిన తర్వాత మీరు రేషన్ డిపోల్లో ఇస్తారో, ఇంటింటికి తీసుకెళ్తారో, లేదంటే మీ ఆఫీసుల్లో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటారో మీ నిర్ణయానికి విడిచిపెడుతున్నాం. మాకు ఉపాధి చూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని మా రాష్ట్ర ఎండియు ఆపరేటర్స్ యూనియన్ తరఫున మా తీవ్రమైన డిమాండ్లు చేస్తున్నామండి. అలాగే 20,000 కుటుంబాలను రోడ్డున పడే విధంగా చేయడం వల్ల మేము శాంతియుతంగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం వెంటనే తీసుకున్న నిర్ణయాలని వెనక్కి తీసుకోకపోతే, మాకు ఉపాధి కల్పించకపోతే మా తదుపరి కార్యాచరణ అనేది రాష్ట్ర యూనియన్తో మాట్లాడి 26 జిల్లాల్లో కూడా ఒకే రోజు ఒకే సమయానికి చేసే విధంగా ప్రతిరోజు కూడా మేము కార్యాచరణ చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. పేరు ఎన్ సతీష్, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరైతే ఏమైతే కూటమి ప్రభుత్వం ఈ రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను మే 20వ తారీఖు రద్దు చేసిందో, ఈ ఎండియు ఆపరేటర్లకు ఉన్న కుటుంబాలు, వాళ్ళు ఉన్న హెల్పర్లు కలిపి దగ్గర 19,000 మంది దగ్గరగా రోడ్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. వీరందరూ కూడా మధ్యతరగతి స్థితి కూడా చెందిన వారు కూడా కాదు. వాళ్ళకు వచ్చే ఉపాధి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతం, చాలా జీతంతో వాళ్ళు గడుపుతున్న ఒక వ్యవస్థ డోర్ డెలివరీ. ఈ వ్యవస్థ ఒక గడప వద్దకి రేషన్ తీసుకెళ్ళి ఒక లబ్ధిదారుడికి ఏవైతే 10 ఇళ్ళు ఉన్నాయో ఆ వ్యక్తులకి రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం మేమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీకి చెందిన 9,260 కుటుంబాలు మా అందరికీ కూడా మరి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ముందస్తు ఒప్పందం లేకుండా, ముందస్తు ఏటి ఇవ్వకుండా మాకు రోడ్డును పడేసే పరిస్థితి వచ్చింది. సార్, మాకున్న ఎండియు వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. మీరు సడన్గా తీసుకున్న డెసిజన్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశించగలట్లేదు. మనం చేస్తున్న ఈ ధర్నాలు కానీ, మనం చేస్తున్న ఈ ర్యాలీలు కానీ మీ దృష్టికి వస్తాయి. మీరు మా గురించి ఆలోచించండి. మేమందరం కూడా ఒక జీతంతో వచ్చే నెల ఏ విధంగా మేము గడపాలి, వచ్చే విధంగా ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో చేసుకున్న ఒక చిన్నపాటి కుటుంబాలు, మా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకున్న కాలపరిమితి ఏదైతే గత ప్రభుత్వంలో వాలంటీర్లకి మీకు నెక్స్ట్ ఇయర్ అగ్రిమెంట్ లేదు, నెక్స్ట్ ఇయర్మెంట్ కాలపరిమితి లేదు, ఆ ప్రభుత్వం మీకు కల్పించలేదని చెప్పన్నారు. కానీ మాకు అలా లేదు. మాకు కాలపరిమితి 2027 వరకు ఉంది. మాకు కాలపరిమితి వరకు మాకు ఉపాధి అయినా చూపిస్తే ముందస్తుగా మేము ఏ విధంగా